హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజ్ కైమా మసాలా గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయ కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 10-15 వెల్లుల్లిపాయలు, 2 ఇంచుల అల్లం వేసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ని పొడుగా కట్ చేసి వేసుకుని టమాటో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే 2 ఇంచుల చెక్క వేసుకుంటున్నాను. ఒక 5 లవంగాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము 4 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం వాటర్ని వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. మసాలాని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపును కూడా వేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను వేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలాని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ని వేసుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. అలాగే మరో పక్కన 200 గ్రాముల శనగపప్పును 2 అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. వీటిని వాటర్ మొత్తాన్ని వంచేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న మిక్సీ జార్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 5 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి వేసుకుని పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ మిరియాలను వేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును వేసుకుని వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న శనగపప్పును కూడా వాటర్ వేసుకోకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా బాగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న బాల్స్లా ఈ విధంగా చేసుకోవాలి. ముందుగానే ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను. ఇందులో చిన్న చిన్న బాల్స్లా చేసి వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న బాల్స్లా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇక్కడ గ్రేవీ చూద్దాం. చూడండి, గ్రేవీ బాగా ఉడికి రెడీ అయిపోయినట్టే. ఇక్కడ ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత శనగపప్పుతో చేసుకున్న ఈ కైమా బాల్స్ని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటున్నాను. అలాగే మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్స్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. చికెన్, మటన్ తినని వాళ్ళకి ఈ విధంగా వెజ్ కైమా గ్రేవీని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం ప్రకృతి స్టార్ కిచెన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.